ఒక తేనెటీగ ప్రమాదం అనిపించినప్పుడు అది తన కాటుదినుసును స్టింగర్ ఉపయోగిస్తుంది. ఈ స్టింగర్ చాలా చిన్నదిగా ఉండే ఒక సూదిలాంటి నిర్మాణం. కాని దాని ప్రత్యేకత ఏమిటంటే ఈ సూదికి 2 చిన్న గోర్లు బార్బ్స్ ఉంటాయి. తేనెటీగ కుడుతుండగా ఈ గోర్లు మీ చర్మంలోకి దిగ్గబడి స్టింగర్ లోపలికి మరింతగా దూరుతుంది. అంటే తేనెటీగ ఒకసారి కుడితే స్టింగర్ దాని శరీరం నుండి విడిపోతుంది. అదే కారణంగా తేనెటీగ కుట్టిన తర్వాత అది బ్రతకదు. స్టింగర్లో ఒక చిన్న విషపు సంచి వెనమ్ సాక్ ఉంటుంది. స్టింగర్ శరీరం నుండి విడిపోయిన తర్వాత కూడా ఆ సంచి ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అది ఆటోమేటికలీ కుదుస్తూ చర్మంలోకి విషాన్ని పంపుతుంది. అందుకే నొప్పి మరియు ఉబ్బరం పెరుగుతాయి. ఇది మనం ఎందుకు తొందరగా స్టింగర్ని తీయాలని చెబుతారో కారణం. మనం తొలగించే వరకు విషం ప్రవహించడం కొనసాగుతూనే ఉంటుంది.